చరిత్రలో ఎంతో మంది రాజుల గురించి వాళ్ళు చేసిన యుద్ధాల గురించి తెలుసుకుని ఉంటాం. బట్ అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన రాజు కథ ఇది. అతనే శంభాజీ మహారాజ్. కేవలం 9 సంవత్సరాలలో 120కి పైగా యుద్ధాలు చేసి విజయం సాధించిన యోధుడు. మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది రాజులను మరియు మరెంతో మంది సైన్యాన్ని మరాఠా గడ్డపై అడుగు కూడా పెట్టనివ్వని మహారాజు. తను నమ్మిన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం 40 రోజుల తీవ్ర హింసకు గురై తన ప్రాణాలను సైతం తునప్రాయంగా వదిలేసిన మహాయోధుడు. ఇదంతా మనందరికీ తెలుసు. బట్ శంభాజీ మహారాజు చనిపోయాక ఏమైందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. శంభాజీ మహారాజ్ చనిపోయాక ఔరంగజేబ్ శంభాజీ మహారాజుని ముక్కలుగా వేరు చేసి నదిలో పడేశాడు. అతని బాడీ కోసం మరాఠా సైనికులు నదిలో తీవ్రంగా వెతికి వాళ్లకు దొరికిన కొన్ని బాడీ పార్ట్స్కి హిందూ సాంప్రదాయంలో దహన సంస్కారాలు చేశారు. శివాజీ అండ్ శంభాజీ మహారాజులు చనిపోయారు. ఇక తనకు ఎదురే లేదు, మరాఠా సామ్రాజ్యాన్ని ఈజీగా ఆక్రమించుకోవచ్చని అనుకున్నాడు ఔరంగజేబ్. బట్ 1689 ఆగస్టులో తులాపూర్లో మరాఠా గడ్డపై అడుగుపెట్టాడు ఔరంగజేబ్. కానీ అప్పటికే తమ మహారాజును చంపిన ఔరంగజేబ్ కోసం కాచుకొని కూర్చున్నారు మరాఠా సైన్యం. ఒక్కసారిగా ఔరంగజేబ్ సైన్యంపై దాడికి దిగారు మరాఠా సైన్యం. మొఘల్ సైన్యాన్ని ఊచకోత కోసి అందరినీ ఔరంగజేబ్ కళ్ళ ముందే దారుణంగా చంపేశారు. మరాఠా సైన్యం దాడిని చూసిన ఔరంగజేబ్ అక్కడి నుండి భయపడి పారిపోయాడు. ఎలా అయినా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చాలాసార్లు ట్రై చేశాడు. కానీ మరాఠా గడ్డపై అడుగు కూడా పెట్టలేకపోయాడు ఔరంగజేబ్. చివరగా సౌత్లో స్ట్రాంగ్ లీడర్ అయిన కాసిం ఖాన్తో కలిసి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూశాడు ఔరంగజేబ్. సో కాసిం ఖాన్ తన సైన్యంతో కర్ణాటకలోని తడాకోడ్ అనే ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆ సైన్యాన్ని కూడా మరాఠా సైన్యం ఊచకోత కోసి దారుణంగా చంపేశారు. అది చూసి భయపడిన కాసిం ఖాన్ అక్కడ ఉన్న కోటలో భయపడి దాచుకున్నాడు. ఎలా అయినా మరాఠా సైన్యం తనని చంపేస్తుందని భయపడి తనే ఊరేసుకుని భయంతో చనిపోయాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా మరాఠా సామ్రాజ్యం మాత్రం ఔరంగజేబ్కు దక్కలేదు. ఇలా కాసిం ఖాన్ని మరాఠా సైన్యం చంపేసిందనే విషయం ఔరంగజేబ్కి తెలిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోలేకపోతున్నానని రగిలిపోయాడు ఔరంగజేబ్. దాని తర్వాత శంభాజీ మహారాజ్ వైఫ్ని కొడుకుని కిడ్నాప్ చేసి ఇద్దరిని వేరువేరుగా బంధించాడు. శంభాజీ వైఫ్ని చిత్రహింసలు పెట్టాడు. కానీ కొడుకుని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ కూడా అయ్యాడు. శివాజీ అండ్ శంభాజీల గురించి నెగిటివ్గా చెప్పి షాహు మహారాజుని నమ్మించాడు ఔరంగజేబ్. ఎందుకంటే అప్పటికి షాహు మహారాజు వయసు 16 సంవత్సరాలు మాత్రమే. సో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మరాఠా సామ్రాజ్యాన్ని గెలుచుకోవాలనుకున్నాడు ఔరంగజేబ్. బట్ షాహు మహారాజు ఒకసారి వాళ్ళ అమ్మని కలిశాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన అసలు నిజాలు తెలుసుకున్నాడు. కానీ షాహు మాత్రం ఔరంగజేబ్తో ఎప్పటిలానే అతనికి సపోర్ట్ చేస్తున్నట్టే యాక్ట్ చేశాడు. అలానే ఔరంగజేబ్ను నమ్మించి శివాజీ మహారాజ్ ఖడ్గాన్ని కూడా షాహు సాధించుకున్నాడు. ఔరంగజేబ్ కాలంలో ఒక ఫ్రెంచ్ రైటర్ మన భారతదేశంలో ఉన్నాడు. అతడు శివాజీ మరియు శంభాజీల మీద రాసిన బుక్లో ఏం రాశాడో తెలుసా? ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని సాధించడం కోసం ఆ కాలంలోనే 40 కోట్లు ఖర్చు పెట్టాడంటే మీరే అర్థం చేసుకోండి ఔరంగజేబ్ ఎంత ప్రయత్నం చేశాడో మరాఠా సామ్రాజ్యం కోసం. ఇలా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసినా కూడా మరాఠా సామ్రాజ్యాన్ని సాధించలేకపోయాడు ఔరంగజేబ్. చివరకు తన సైన్యానికి తిండి పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి ఔరంగజేబ్కి. ఔరంగజేబ్ చివరి రోజుల్లో చాలా రోగాలు చుట్టుముట్టాయి. ఇక తను బ్రతకడం కష్టమని అతనికి డాక్టర్లు చెప్పేశారు. సో మరాఠా గడ్డ మీద చావడం కంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ తన ప్రాణాలు వదలాలనుకున్నాడు ఔరంగజేబ్. కానీ ఔరంగజేబ్ ఎప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు చంపాలా అని బయట మరాఠా సైన్యం కాచుకొని ఉంది. సో చేసేదేం లేక 1707లో మరాఠా గడ్డపైన తన ఆఖరి శ్వాసను వదిలాడు ఔరంగజేబ్. ఇలా తన జీవితంలో ఎన్నో రాజ్యాలను కైవసం చేసుకున్న ఔరంగజేబ్ మరాఠా గడ్డని మాత్రం ఏం చేయలేక మరాఠా గడ్డ మీద ఉన్న పిరికడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే శంభాజీ మహారాజ్ చనిపోయినా కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన మార్గంలోనే నడుస్తూ ఆయన సైన్యం మొఘల్స్ని మరాఠా గడ్డ మీద అడుగు కూడా పెట్టనివ్వలేదు. మన సమాజానికి మన దేశానికి శంభాజీ మహారాజ్ చూపించిన మార్గం ఎప్పటికీ బతికే ఉంటుంది. ఆయన ఆశయాలను పాటిద్దాం, అలానే ఆయన త్యాగాన్ని గౌరవిద్దాం. జై భవానీ, జై శివాజీ, జై శంభాజీ. థ్యాంక్ యూ.